నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మనకి హోండా యాక్టివా చూడండి. హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ బండి, BS6 బండి అనమాట. ఇది హోండా యాక్టివా BS6. ఇట్లా కార్ లాగా తాళం ఇస్తాడు దీనికి, చూసారా? దీనికి ఇట్లా కార్ లాగా తాళం ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పుష్ బ్యాక్ అని ఇచ్చాడు. ఇక్కడ సీట్ లాక్ అని ఇచ్చాడు. ఇక్కడ ఐ ఇచ్చాడు. ఇది తాళం ఆఫ్ చేసినట్టు, అలాగే సీట్ లాక్ కూడా వస్తుంది అన్నట్టు, చూసారా? సో ఇక్కడ ఉన్నప్పుడు ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ సీట్ దగ్గర తిప్పాలి. తిప్పినప్పుడు మాత్రమే సీట్ వస్తుంది, లేకపోతే సీట్ రాదు. చూడండి, సీట్ రాదనమాట ఇది. సో దీనికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఏమి ఆన్ అవ్వు, ఈ తాళం ఉంది కదా, దీంట్లో గ్రీన్ వచ్చేదాకా నొక్కి పట్టుకోవాలి. గ్రీన్ వచ్చింది కదా, ఇప్పుడు తిరుగుతుంది. లేకపోతే అసలు ఎటు తిరగవు. ఇక తిరిగేది వచ్చినాయి లైట్లు, అది ఆన్ అయినాయి. సో ఇక్కడ పెట్టుకుంటే బండి స్టార్ట్ అయ్యి ఉంది. సీట్ రావట్లేదు. సో ఇక్కడ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. ఇలా ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చినా స్టార్ట్ అవ్వట్లేదు. ఆఫ్, ఇది ఆఫ్, ఇది స్టార్ట్ అయిపోయింది. ఆఫ్, స్విచ్ ఆఫ్. ఇక్కడ ఇది ఇక్కడ కిందకు ఉంటుంది. సో స్విచ్ ఆఫ్ కాబట్టి ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నొక్కితే సీట్ వచ్చింది. ఇది ఆఫ్ చేయగానే సీట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే సీట్ వచ్చింది, సీటు. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఫుల్ బాడీ వాష్ చేయాలంటే ఇక్కడ రెండు క్లిప్పులు ఇచ్చాడు కదా, ఆ క్లిప్పులు, ఈ క్లిప్పు, తర్వాత ఈ బోల్టు, తర్వాత వచ్చేసి 10 నెంబరు, ఇక్కడ 10 నెంబరు, ఇక్కడ స్క్రూ, ఈ స్క్రూ ఇది తీస్తేనే ఈ డైట్ తీసేసి ఇది బయట తీసి వాషింగ్ చేయించుకోవచ్చు, వాషింగ్ కోసం. సో చూపిస్తాను. ఇక్కడ 3, 1, 2, ఈ 2 కూడా తీయాలి. ఈ 2 క్లిప్లు కూడా. సో ఆ క్లిప్లు ఎలా తీయాలంటే చూపిస్తాను. తీస్తే చూడండి, ప్లాస్టిక్ క్లిప్ ఇట్లా చేసేసింది. చూసారా? వాషింగ్ చేయించాలి. ఇట్లా ఉంది వాషింగ్ చేయకముందు. ఇలా డైరెక్ట్గా వాషింగ్ చేయించుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కస్టమర్స్ వాళ్ళందరికీ వాళ్ళే వెళ్ళి వాషింగ్ చేపిస్తుంటారు. దానివల్ల వాషింగ్ డబ్బులు అయితే ఏం తక్కువ తీసుకోరు, సేమ్ తీసుకుంటారు. కానీ మన బండిని ఆ పైనే వాషింగ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి కస్టమర్స్ ఎవరైనా మెకానిక్ ఇచ్చి కంపల్సరీగా వాషింగ్ చేయించుకుంటే బెటర్. సో ఇక్కడ సీటు రావట్లేదు కాబట్టి ఎదర చిన్న మనం క్యారీ బ్యాగ్ లేదా సంచులు కొనుక్కున్నప్పుడు దానికి తగిలించుకుంటాం కదా, ఆ తగిలించుకునే కాడ 10 నెంబర్ బోల్ట్ ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్గా బయటకు వస్తుంది అనమాట. సో ఇలా బయటకు వచ్చినప్పుడు తీసి చేసుకుంటే
మొత్తం లోపల కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది. సో అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. అది కస్టమర్స్ చేయలేరు. ఇది కస్టమర్స్కి అవగాహన ఉండటం కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇదైతే మెకానిక్ అందరికీ తెలుసు. మెకానిక్స్ ఎవరైనా సరే ఇలాగే తీసి వాషింగ్ చేపిస్తారు. కానీ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకి అవన్నీ తెలియదు కాబట్టి, స్పానర్స్ ఉండవు కాబట్టి వాళ్ళు చేయించలేరు. మామూలుగా వెళ్ళి వాషింగ్ చేయించుకుంటుంటారు. సో అలాంటప్పుడు ఆ లోపల కింద మట్టిలాగే ఉండిపోతుంది. సో అలా కంటే మెకానిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది మొత్తం ఓపెన్ చేసి దాన్ని తీస్తారు. చూసారా ఇక్కడ క్యారీ బ్యాగ్ తగిలించుకునేది, అది ఆ నట్టుది 10 నెంబర్ నట్టు ఉంటుంది ఇక్కడ. అది తీసేస్తే కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది సీటు, డిక్కీ మొత్తం. చూడండి ఇలా తీసి అప్పుడు వాషింగ్ చేపిస్తే లోపల వైర్ల మీద ఉన్న మట్టి గిట్టి అన్నీ చాలా వరకు నీట్గా అయిపోతాయి. సో మీకు ఇలా తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అలాగే ఇది చూసారు ఎంత డస్ట్ ఉందో. కస్టమరు 1 మంత్ క్రితం చేయించారంట వాషింగ్ అవసరం లేదని చెప్పన్నారు. సో ఇలా ఉంటుందన్నమాట. మొత్తం తీసి వాషింగ్ చేయించుకోవాలి యాక్చువల్గా. అయితే కస్టమర్ సర్వీసింగ్ కూడా చేసి దాంతోపాటు అన్నారు కాబట్టి వాషింగ్ కూడా చేపిస్తారన్నాను, చేపించమన్నారు. సో ఇట్లా మొత్తం తీసి వాషింగ్ చేయించుకోవాలి. సో ఇది వాషింగ్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎంత నీట్గా ఉందో చూపిస్తాను. అంత నీట్గా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బండి బాగుంటుంది. ఆ ఎయిర్ లాకు మొత్తం ఎట్లాంటి పికప్ తగ్గిపోతే అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. చాలా మంచిగా తేలిగ్గా ఉంటుంది బండి. ఇట్లా వాషింగ్ లోపల కూడా మొత్తం క్లీన్ చేయించిన తర్వాత బాగుంటుంది. అది మెకానిక్ ఇస్తే మెకానిక్ అట్లా ఓపెన్ చేసేస్తారు. చూడండి ఇప్పుడు మొత్తం అయితే వాషింగ్ అయిపోయింది బండి. చూడండి ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా డిక్కీ ఎలా ఉంది లోపల, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మొత్తం నీట్గా అయిపోయింది, మొత్తం మట్టి గిట్టి అంతా పోయింది. సో ఇలా చేయించుకుంటే బాగుంటుంది. సో దీనికోసం అని చెప్పేసి మీకు అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, చాలా నీట్గా అయిపోయింది. ఆ వైర్ల మీద ఉన్న మట్టి గిట్టి అన్నీ చాలా వరకు పోయినాయి. అసలు ఏం అక్కడ ఉండదన్నమాట. ఇలా ఉంటుంది మెకానిక్ ఇచ్చి వాషింగ్ చేపిస్తే. సో డైరెక్ట్ మీరు వెళ్తే ఆ డబ్బులు తీసుకుంటాడు, మీకు అట్లా పైన అవ్వదు. లోపల నీట్గా వైర్ల కాడ మొత్తం మట్టి అనేది పోదు. చూసారా నేను ఎట్లా ఏంటంటే వాషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాలిష్ కూడా కొట్టించారన్నమాట. సో అప్పుడు ఫైనల్గా కూడా మనం వర్క్షాప్లో మళ్ళీ ఫైనల్గా పాలిష్ పెడతాం. సరే ఇప్పుడైతే మొత్తం అంతా సర్వీసింగ్ కూడా అయిపోయింది. మీకు అది ఆ క్లిప్పులు తీసేటప్పుడు చూపించాను కదా, ఇప్పుడు అలాగే మీకు ఎలా పెట్టాలని చూపిస్తాను. ఏమి లేదు, సింపుల్ అనమాట. ఇలా పెట్టేసేసి ఆ ప్రెస్ చేసేస్తే చాలు, లాక్ అయిపోతాయి. ఇంతే సింపుల్ అనమాట. ఇదనమాట మీకు అవగాహన కోసం మాత్రం చేశాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.